వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్ లో బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆది నారాయణ రెడ్డి అధ్యక్షతన సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు ఉయ్యాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొంగల ముఠాను ఈ ఎన్నికల్లో ఓడించి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి నిలవల విజయశ్రీని మరియు తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్లను గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ ఇద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, తద్వారా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు. ప్రెస్ మీట్ కి ముఖ్య కారణం ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. మేమందరం కలిసి కట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించేందుకు జనసేన, బీజేపీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, వీర మహిళలు, తెలుగు మహిళలు అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్తున్నాం. దీనికి ముఖ్య కారణం మన ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ దొంగలు పడ్డారు. ఈ వైసీపీ దొంగల ముఠాన్ని తరిమి కొట్టేందుకు మేమందరం ఒక తాటి మీదకి వచ్చాం. మొన్న ఈ మధ్య నాయుడుపేటలో బాబు గారు ఒక మాట చెప్పారు, ఊర్లో ఒక దొంగ పడితేనే ఊరంతా ఒకటే ఆ దొంగ తరిమి కొడతారు, అంతేగాని మా ఇంట్లో కాదు కదా పడింది, మా ఇంట్లో కాదు కదా పడింది అని చెప్పి ఎవరు గమ్మున ఉండరు, మనకి ఎన్ని తగాదాలు ఉన్నా. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో పడిన వైసీపీ దొంగల ముఠాన్ని తరిమి కొట్టేందుకు ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు తరిమి కొట్టే క్రమంలో మేమందరం శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. కార్యకర్తలందరూ శక్తి వంచన లేకుండా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏదో ఎన్నిక సూళ్లూరుపేట స్థానికంగా ఉన్న సమస్యల మీద మనం మన అభ్యర్థుల దృష్టికి తీసుకొచ్చి తద్వారా కేంద్రం కానీ రాష్ట్రం కానీ దాని మీద దృష్టి సారించే విధంగా చిన్న నాయకుల కాడి నుంచి, కార్యకర్తల కాడి నుంచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్మించుకొని మనం సాధించుకోవడం తరుణంలో ఈ ఎలక్షన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలా. నిలవల విజయశ్రీ గారు గెలిస్తే మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. వరప్రసాద్ గారు గెలిస్తే కేంద్ర మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇద్దరు మంత్రులు అయినప్పుడు మన నియోజకవర్గాన్ని కానీ, మన పార్లమెంట్ నియోజకవర్గం కానీ అభివృద్ధికి చాలా దోహదపడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని గెలిపించడంలో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి అన్ని వర్గాలు సూళ్లూరుపేట, తిరుపతి పార్లమెంట్ అయినటువంటి అన్ని ఓటర్లని సైకిల్ గుర్తు మీద ఓటేసే విధంగా మనం ప్రయత్నం చేయాలా. అటువంటి ప్రయత్నంలో మనం సిన్సియర్గా 3 పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు